నేటి భారత్ వేరే దేశాలకు అత్యాధునిక ఆయుధాలను ఇచ్చే దేశంగా ఎదిగింది. ఈ విజయంతో సగటు భారతీయునిగా మనం గర్వపడాల్సిన విషయం. భారత్ నేవీ ఒక అత్యాధునిక సబ్మెరీన్ని తయారు చేసింది. ఈ సబ్మెరీన్ వైపు ఇప్పుడు చైనాతో పాటు ఇతర దేశాల దృష్టి కూడా పడింది. భారత్ తన 4వ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్ SSBNని లాంచ్ చేసింది. ఈ సబ్మెరీన్ గురించి అంతా చర్చించుకోవడంతో మన శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి ఉంది. ఈ సబ్మెరీన్ లాంచింగ్తో భారత్ సత్తా ఏమిటనేది ప్రపంచానికి తెలిసింది. అయితే ఈ వీడియోలో S5 ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. భారత్ రక్షణ పరంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. భారత్ రక్షణ ఎదుగుదలను చూసి చైనా వణికిపోతుందని చెప్పవచ్చు. ఈ S5 సబ్మెరీన్ని తయారు చేస్తున్న సైనికులకు మద్దతుగా కామెంట్ బాక్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూసినట్లయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, అక్టోబర్ 16న విశాఖపట్నంలో షిప్పింగ్ యార్డ్లో భారత్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరీన్ని లాంచ్ చేసింది. ఈ సబ్మెరీన్ యొక్క కోడ్ నేమ్ A4. ఈ సబ్మెరీన్ అన్నది ఇప్పటి వరకు మన వద్ద ఉన్న అన్ని సబ్మెరీన్ల కన్నా శక్తివంతమైనది మరియు అడ్వాన్స్ టెక్నాలజీ గలది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దీనిని తయారు చేశారు. ఈ సబ్మెరీన్ తయారీకి ఉపయోగించిన సామాగ్రి పూర్తిగా స్వదేశంలోనే తయారు చేసినవి. ఈ సబ్మెరీన్ పైన శత్రువు మీద ఏ క్షణమైన దాడి చేసే విధంగా 4 బాలిస్టిక్ మిసైల్ను పొందుపరిచి ఉంచారు. ఈ సబ్మెరీన్ అనేది హిందూ మహాసముద్రం, భారత సముద్ర జలాలలో ఉంటూ శత్రువులని రెప్పపాటుతో ధ్వంసం చేయగలదు. ఈ సబ్మెరీన్ ద్వారా భారత్ యొక్క రక్షణ శక్తి అనేది మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. S5 ప్రాజెక్టు గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఈ S5 ఇప్పటి వరకు ఉన్న బాలిస్టిక్ మిసైళ్ల కన్నా చాలా శక్తివంతమైనది. ఈ S5 సబ్మెరీన్ యొక్క బరువు 13,000 టన్నులు. ఈ బరువు 10,000 టన్నుల న్యూక్లియర్ సబ్మెరీన్ కన్నా ఎక్కువ. ఈ సబ్మెరీన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, సముద్రంలో ఈ సబ్మెరీన్ని శత్రు దేశాలు గుర్తుపట్టడం అన్నది అసంభవం. ఇందులో 150 మిసైలు, ఒక్కొక్క మిసైల్ 450 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్ళగలదు. దీని ద్వారా భారత్ ప్రతి ఒక్క దిక్కును సురక్షితంగా ఉంచుకోగలదు. ఎవరైనా దాడి చేసిన రెప్పపాటులో తిరిగి ధీటుగా బదులివ్వగలదు. ఇది మాత్రమే కాదు, భవిష్యత్తులో ఈ సబ్మెరీన్ నుండి లాంగ్ రేంజ్ మిసైల్ని కూడా ప్రయోగించవచ్చు. K7 అనే లాంగ్వేజ్ మిసైల్ దాదాపు 10,000 కిలోమీటర్ల లాగా, K8 అనే లాంగ్వేజ్ మిసైల్ రేంజ్ దాదాపు 12,000 కిలోమీటర్లు. ఇలాంటి లాంగ్ రేంజ్ మిసైల్ ద్వారా భారత్ ఒకే దగ్గర కూర్చొని ఎక్కడో ఉన్న శత్రువుపై ఈజీగా దాడి చేయగలదు. ఈ మిసైల్లో మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెట్ రీఎంట్రీ వెహికల్స్ టెక్నిక్ని ఇందులో ఉపయోగిస్తున్నారు. అంతేకాక ఈ మిసైల్లో 8 పరమాణు వార్ హెడ్స్ ఉంటాయి. ఈ వార్ హెడ్స్ వేరే వేరే లక్ష్యాలను టార్గెట్ చేసి ధ్వంసం చేస్తాయి. అంతేకాక గాలిలో ఉండగానే వీటి రూట్ మ్యాప్ వాటంతటా అవే మార్చుకుంటాయి. ఎందుకంటే అలా రూట్ మ్యాప్ని తనంతట తాను మార్చుకోవడం ద్వారా శత్రువుల రాడర్కి చిక్కకుండా టార్గెట్ని ధ్వంసం చేస్తుంది. ఈ యొక్క సబ్మెరీన్ ద్వారా హిందూ మహాసముద్రంలో చైనా, పాక్ లాంటి శత్రుమూకలు ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా సరే మనం ధీటుగా స్పందించగలం. హిందూ మహాసముద్రంలో మన వాటాను మనం పదిలపరుచుకోగలం. అయితే హిందూ మహాసముద్రంలో చైనా తన బలాన్ని పెంచుకోవటానికి వ్యూహాలు పన్నుతున్న పరిస్థితుల్లో భారత్ కూడా అంతే ధీటుగా బదులివ్వడానికి ఇలాంటి S5 సబ్మెరీన్లు తయారు చేయడంపై ఫోకస్ పెట్టింది. అయితే చైనా వద్ద ఉన్న సబ్మెరీన్ల సంఖ్యకు భారత్ వద్ద ఉన్న సబ్మెరీన్ల సంఖ్యకు భారీగా తేడా ఉంది. చైనా వద్ద భారత్ వద్ద ఉన్న సబ్మెరీన్ల కన్నా 3 రెట్లు ఎక్కువగా సబ్మెరీన్లు ఉన్నాయి. కానీ ఈ S5 సబ్మెరీన్తో చైనా మరియు భారత్ మధ్య ఉన్న సబ్మెరీన్ల సంఖ్య తేడా అనేది తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ని డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం PMO పర్యవేక్షిస్తుందంటే దీనిని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం 5 ఇలాంటి S5 సబ్మెరీన్లు తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుండగా ప్రస్తుతం 2 సబ్మెరీన్లను అందుబాటులోకి వచ్చాయి. మిగతా 3 ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. ఇటువంటి శక్తివంతమైన S5 సబ్మెరీన్లను భారత్లో భాగంగా స్వదేశీ సామాగ్రితో తయారు చేస్తున్న మన భారతీయ నేవీని మనం అందరం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ఒక్కో సబ్మెరీన్ నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 2,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ఈ S5 సబ్మెరీన్ల నిర్మాణంతో భారతీయ నేవీ శక్తి అనేది మరింత బలపడే అవకాశం ఉంది.
హిందూ మహాసముద్రం జలాలలో భారత్ వాటాను పకడ్బందీగా కాపాడగలరు. అయితే గత 10 ఏళ్లలో భారత్ ఎక్కువగా రక్షణ రంగం మీద భారీగా ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఎప్పుడు ఏ సమయంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయో తెలియని పరిస్థితులు ఉన్న తరుణంలో ఒకవేళ యుద్ధం వచ్చిన శత్రు దేశానికి గట్టి బదులు ఇవ్వాలంటే రక్షణ పరంగా చాలా అడ్వాన్స్గా ఉంటేనే మనం ధీటుగా బదులివ్వగలం. లేకపోతే శత్రు దేశం ముందు మనం చతికీల పడే అవకాశం ఉంది. అందుకే ఇటు నేవీ తరపున సబ్మెరీన్లు, ఆర్మీ పరంగా అడ్వాన్స్ టెక్నాలజీ గల ఆయుధ సామాగ్రి, వాణిజ్యం పరంగా రష్యాతో కలిసి భారీ షిప్ నిర్మాణం, ఇలా అన్ని విధాలుగా అంతర్జాతీయంగా భారత్ను బలమైన దేశంగా మార్చడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చేస్తున్న వాటితో మనం సాటిస్ఫై అయితే మనం భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎప్పటికప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఆయుధాలు మన వద్ద ఉంటేనే మనం గట్టి కౌంటర్ ఇవ్వగలం. మరి భారత్ చేపట్టిన S-5 సబ్మెరీన్ నిర్మాణం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.